2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. భార్యాభర్తల మధ్య ఎస్పెషల్లీ విడాకుల కేసులో కనుక మనం ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి కనుక మనము ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసే ప్రాసెస్లో కోర్ట్ అన్నది ఆ ఎవిడెన్స్ని ఏ సినారియోలో యాక్సెప్ట్ చేస్తుంది, ఏ సినారియోలో యాక్సెప్ట్ చేయదు, వీటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. కోర్టు విషయానికి వస్తే ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తూ ఉంటారు. మరి అలాగే భార్యాభర్తల మధ్య విడాకులకి సంబంధించిన కేసులో ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసే ప్రాసెస్ లో మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ కనుక యూజ్ చేస్తే ఏ సినారియోస్ లో మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ యాక్సెప్ట్ చేస్తారు అంటారు? శ్రీ గారు, మనకి 2014, 2016 అప్పటి వరకు కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క వాడకం తక్కువ ఉండేది. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం ఎట్లా ఉండేదంటే తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క ఎవిడెన్స్ ను కూడా మనం ఎవిడెన్స్ గా ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ కొన్ని రకాల సందర్భాల్లో ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. పుట్టుస్వామి వర్సెస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎప్పుడైతే 2014లో ఒక జడ్జిమెంట్ రావడం జరిగిందో దాని తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ఇంపార్టెన్స్ పెరిగింది, ఒక ఫండమెంటల్ రైట్గా పెరిగింది. అంటే ఎలా నేను చెప్తానంటే, ఉదాహరణకి భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. సో భర్త ఏదో అడల్టరీలోనో వేరే పర్సన్ తోటి రిలేషన్షిప్లో ఉన్నారు. సో భార్య అక్కడ స్నూపింగ్ చేసింది. స్నూపింగ్ ఏంటంటే అతనికి తెలియకుండా అతని ఫోన్లో ఉన్నటువంటి డేటాని చోరీ చేసింది. అంటే అతని యొక్క కాల్స్ లిస్ట్ కావచ్చు, వాట్సాప్ కాంటాక్ట్ లిస్టు, ఇట్లాంటివన్నీ తను లేని సందర్భంలోనో లేకపోతే తను పడుకున్న సమయంలోనో తన ఫింగర్ టిప్స్ పెట్టో తన డేటాని తను స్నూప్ చేసి ఆ డేటాని ఎవిడెన్స్ గా గ్యాదర్ చేసుకొని తన డివోర్స్ నా భర్త నేను కాకుండా వేరే పర్సన్ తో కూడా రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పి ఈ డేటాని ఎవిడెన్స్ గా చూపిస్తే కూడా కొన్ని సందర్భాల్లో అతని మీద చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా డివోర్స్ ఫండమెంటల్ గ్రౌండ్ రియాలిటీగా కూడా డివోర్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే అన్వర్ పాషా వర్సెస్ కేసులో మనకి కేరళ హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని పాటించడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ లో మనం ఇచ్చినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ ఎవిడెన్స్ కూడా కొన్ని గ్రౌండ్ రియాలిటీస్, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, చెక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరిలో భర్తకు కూడా ఒక ప్రైవసీ ఉంటుంది. ఒకరి ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా మార్చుకున్నాం 2014 తర్వాత. ప్రైవసీ ఉంటుంది. అంటే ఇప్పుడు నా అనుమతి లేకుండా నా యొక్క డేటాని తీసుకుపోయి అది ఎవిడెన్స్గా చూపిస్తే అది చట్టరీత్యా చెల్లదు. మీ భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేటప్పుడు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చాట్ లిస్ట్ కానీ లేదా ఎవిడెన్సెస్ ఇతరత్ర వాట్సాప్ చాట్స్, మెయిల్స్, లేదా అతను అబ్యూజ్గా తిట్టడము, కొట్టడము, లేదా మీ ఫోన్తో రికార్డ్ చేసేవి, లేదా ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మీరు ఒక ఫోన్ వాడుతున్నారు, మీ ఫోన్కు ఒక IMEI నెంబర్ ఉంది, మీ ఫోన్ ఇస్ ఓన్ మీరు వాడుతున్న ఫోన్ మీ యొక్క పొజిషన్, అది మీ యొక్క ఓన్. సో మీ ఫోన్ నుంచి డేటా కలెక్ట్ చేసేది మాత్రమే మనం దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలడానికి అవకాశం ఉంటుంది. దాన్ని 65B అంటారు. మనకి సెక్షన్స్లో మాట్లాడుకునేటప్పుడు 65B ఎవిడెన్స్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ డివైస్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీ పర్టికులర్ ఫోన్ మాత్రం ఉండాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి ఫోన్ నుంచి మాత్రమే మాట్లాడేది కావాలి. లేదా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతునేటప్పుడు ఈ ఫోన్తో రికార్డ్ చేయకుండా థర్డ్ ఫోన్తో రికార్డింగ్ చేసి ఆ వాయిస్ ఇదిగో ఈ రికార్డ్ని సబ్మిట్ చేసినప్పుడు కూడా దానికి కూడా వ్యాలిడిటీ ఉండదు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ చాట్లో గట్టిగా తిట్టుకుంటా, నేను చంపేస్తాను, నేను కొడతా, నేను తిడతాను, ఏదో అంటే పీక్ స్టేజ్గా వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్న సందర్భాల్లో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ వాట్సాప్ లిస్టులు అన్నీ కూడా ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఆ ప్రింట్అవుట్స్ని తీసుకుపోయి మనం కోర్టు ముందు సబ్మిట్ చేస్తే ఆ ప్రింట్అవుట్స్ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేయదు. యాజ్ ఇట్ ఈస్గా డివైస్ ఉండాలి. ఆ డివైస్లో 2 టిక్స్ ఏవైతే బ్లూ టిక్స్ అనేవి రావాలి. ఆ బ్లూ టిక్స్ వస్తే తప్ప వాటిని కోర్టు ఎవిడెన్స్గా పరిగణించే పరిస్థితి లేదు. ఈవెన్ మెయిల్ అయిందనుకోండి, మెయిల్లో పంపించినట్లయితే సెంట్ మెయిల్స్ ఉంటుంది, సెంట్ మెయిల్స్లో కూడా అక్కడ రిసీవ్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి మెయిల్స్ను కూడా తీసుకొని రావాలి. మొబైల్లో ఏదైనా వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ ఇప్పుడు నేను చెప్పాను, వీడియో రికార్డింగ్స్ చేసేటప్పుడు కూడా ఎవరి ఫోన్తో వాళ్ళు రికార్డింగ్ చేస్తేనే దాన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారు తప్పించి థర్డ్ పార్టీ ఫోన్ నుంచి రికార్డ్ చేసేది కాదు. లేదా ఆపోజిట్ ఎవరి మీద అయితే మనం కంప్లైంట్ పెట్టామో, భర్త భార్య కావచ్చు, భార్య భర్త కావచ్చు, ఆపోజిట్ ఫోన్ నుంచైనా డేటా మనం తీసుకోవాలి. బట్ ఆ డేటా తీసుకున్న తప్పనిసరిగా అతను ఇది నా ఫోను, నేను ఈ డేటాని ఇస్తున్నానని చెప్పి అతను విల్లింగ్ ఉండాలి. అక్కడ వితౌట్ విల్లింగ్ లేకుండా ఆ ఫోన్ కానీ ఇచ్చినట్లయితే
ఆ ఫోన్ యొక్క ఎవిడెన్స్ కూడా ఎట్టి సందర్భాల్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, భార్య నా భర్త ఈ రకంగా చేస్తూ అని చెప్పి భార్య కంప్లైంట్కి వెళ్ళింది. ఏ డేటా నుంచి ఇచ్చింది? భర్త యొక్క ఫోన్ నుంచి ఇచ్చిన డేటాని, అంటే యాజ్ గా తను కలెక్ట్ చేసి ఆ డేటాని చూపిస్తే ఆ డేటాని కోర్టు ఎవిడెన్స్ గా తీసుకోదు. అక్కడ ఏం ఉండాలి? 65B సర్టిఫైడ్ ప్రకారం అతను ఆ డేటాని కంపల్సరీ ఆ డేటా నేను విల్లింగ్ ఇస్తున్నానని చెప్పి అతను ఇవ్వాలి. ఇది ఎక్కడైనా సాధ్యపడుతుందా? అది ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ లో మొబైల్ ఒక్కటే కాదు, ట్యాబ్ అయినా ల్యాప్టాప్ అయినా మనం వాడుతున్న ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని కూడా ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకునే ఉంటుంది. అది ఐఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, ఏదైనా దానికి ఉన్నటువంటి IMEI నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ ఫోన్ మీదే అన్నట్టుగా చూపించాలి. కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ మీదని ప్రూవ్ చేయడానికి అని చెప్పి ఆ ఫోన్ బిల్లును కూడా అడిగే సందర్భాలు కూడా ఉంటాయి కోర్టులో. అంటే వేరే థర్డ్ పార్టీ ఫోన్ మీద, అంటే మీ ఫోన్ ఎలా ప్రూవ్ చేస్తాం అంటే మీరు పే చేసినటువంటి ఫోన్ బిల్ అనేది ఉండాలి. ఆ ఫోన్ మీ ఓన్ పర్చేజ్ కూడా తెలియాలి అక్కడ. సో మీ ఫోన్ నుంచే మీరు వాడుతున్నారు అన్నటువంటి ఒక ఐడెంటిటీ చూపించాలి ఫామ్ 65B. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే డేటా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి కొన్ని సందర్భాల్లో పెన్ డ్రైవ్ లో లోడ్ చేయడము, లేదా వేరే స్టోరేజ్ లో కూడా స్టోర్ చేయొచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా కోర్టు ఆ పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేసిన, లేకపోతే ఇతరత్ర ఏదైనా క్లౌడ్ స్టోరింగ్స్ లో కానీ అక్కడ స్టోరేజ్ చేస్తే వాటిని కూడా తీసుకుంటుంది. కానీ చాలా సందర్భాల్లో నేనేమంటే ఇట్లాంటి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసేటప్పుడు క్లౌడ్ టెక్నాలజీ వాడుకుంటే బెటర్. ఎందుకంటే మీకంటూ ఒక మెయిల్ ఉంటుంది, మీ మెయిల్కి ఒక డ్రైవ్ ఇస్తారు, కొంత స్టోరేజ్ ఇస్తారు, మీకు క్లౌడ్ డ్రైవ్ ఉంటుంది. ఆ క్లౌడ్ డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెయిల్ ఐడి ఉందనుకోండి, ఇప్పుడు భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఈ భార్యాభర్తల మధ్య ఉండేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్స్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళతో ఉన్నటువంటి మెయిల్ ఐడి, దాంట్లో బై డిఫాల్ట్ మెయిల్ ఇచ్చేటప్పుడే మనకు ఒక 16 GB వరకు, మనకి గూగుల్ వాళ్ళు అయితే 16 GB వరకు ఇస్తారు, వేరే మెయిల్స్ కూడా ఆల్మోస్ట్ 16 GB ఉంది. ఆ క్లౌడ్ లో ఒక 16 GB డ్రైవ్ లో ఉంటుంది. ఈ డేటాని డ్రైవ్ లో స్టోరేజ్ చేసి డ్రైవ్ లో నుంచి మళ్ళీ తీసుకున్నప్పటికి కూడా వాటిని కూడా ఎవిడెన్స్ గా పరిగణించే పరిస్థితి ఉంటుంది. సో అంటే క్లౌడ్ లో స్టోరేజ్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేయొచ్చు, ఇతర హార్డ్ డిస్క్ లో ఇట్లాంటివి కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ చేసిన లేదా పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేసిన ఇతరత్ర డివైస్లో, అంటే స్టోరేజ్ డివైస్ ఏమైనా ఉంటే వాటిలో స్టోరేజ్ చేశారంటే తప్పనిసరిగా ఫామ్ 65B అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ ఉన్నటువంటిది ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మాకంత స్టోరేజ్ టెక్నాలజీ తెలియదండి, మేము టెక్నీషియన్ యొక్క సపోర్ట్ తీసుకొని దీన్ని స్టోరేజ్ చేసామంటే ఆ టెక్నీషియన్ ఎవరైతే దానికి సంబంధించిన కంప్యూటర్ అనలిస్ట్ కానీ కంప్యూటర్ ఆ సంబంధించిన హార్డ్వేర్ ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో అతని దగ్గర నుంచి కూడా డిక్లరేషన్ కంపల్సరీ తీసుకోవాలి. అతను డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఈ స్టోరేజ్ ఎగ్జాక్ట్లీ నా క్లయింట్కి నేను స్టోరేజ్ ఇచ్చాను చెప్పి ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అటువంటి అతను డిక్లరేషన్ ఇస్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ ఇస్తారు. బట్ ఏదైనా ఎవిడెన్స్ గ్యాదర్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ లో 2014 తర్వాత పుట్టుస్వామి కేసు తర్వాత వచ్చినటువంటి ఏదైతే గ్రౌండ్ రియాలిటీస్ సుప్రీంకోర్టు ఇచ్చిందో, కేరళ హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఎవిడెన్సెస్ కలెక్షన్ లో ఇంత పకడ్బందీగా ఉంటుంది. కానీ నా దగ్గరికి రీసెంట్ గా వచ్చే క్లయింట్స్ చాలా మంది ఏంటంటే ఒక పేపర్ మీద ప్రింట్అవుట్స్ తీసుకొని చూడండి సార్ ఎట్లా చార్ట్ లిస్ట్ లో ఎట్లా కొట్టాడు, లేదండి ఆయన ఆర్గ్యూ చేసుకునేటప్పుడు ఫోన్ పగిలిపోయిందంటే, ఫోన్ పగిలిపోతే ఫిజికల్ డ్యామేజ్ అయితే ఎటువంటి ఎవిడెన్స్ అన్నవి ఏమీ లేవు. అందుకని మీకు ఏమంటారంటే ఇప్పుడు కంపల్సరీ ఒక ఫోన్ మనం వాడుతున్నాం, అది ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOS ఫోన్ కానీ, ఆ ఫోన్ వాడేటప్పుడు తప్పనిసరిగా ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఆ లాగిన్ ఐడీస్ ఉంటాయి. ఒకవేళ ఫోన్ ఫిజికల్ గా డ్యామేజ్ అయినా సెకండ్ ఆప్షన్ ప్రకారం మనకు ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సార్ ఫోన్ పగిలిపోయింది కాబట్టి నేను ఆ డివైస్ లో చూపించలేను అని చెప్పి భయపడాల్సిన అవసరం అటు భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇటువంటి సందర్భాలు ఉండే అవకాశం చాలా తక్కువ. సో ఆ డేటాని ఏదైతే స్టోరేజ్ చేస్తాం అంటే ఇక్కడ నేను 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదా అదే డివైస్ లో స్టోరేజ్ చేయొచ్చు. ఇది కాకుండా క్లౌడ్ టెక్నాలజీలో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ వీటన్నిటిని కూడా యాక్సెప్టెన్స్ ఇస్తారు. బట్ 65B అనేది మ్యాండేటరీ. ఆ డేటా స్టోరేజ్ చేసినప్పుడే ఈ డేటాని మనం కోర్టులో ఎవిడెన్స్ గా ప్రాపర్ గా చూపించేటప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తారు, లేకపోతే కోర్టు మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఇవన్నీ కూడా ఫిజికల్ గా తీసుకెళ్లి మనం చూపిస్తే ఇవన్నీ కూడా బుట్ట దాఖలు చేసే అవకాశం ఉంటుంది. DVC అయినా, లేదా అంటే డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, లేదా డివోర్స్ గ్రౌండ్ రియాలిటీ పలానా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి జరిగిందని చెప్పి. రీసెంట్ గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సెక్షన్ 306 భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఆ భార్యాభర్త ఇద్దరులో కూడా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే కోర్టు ఏం చెప్పింది, కేవలం భర్త వేరే అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడని చెప్పి 306 పెట్టారు వాళ్ళ మీద. అంటే ఆత్మహత్యకు ప్రేరేపణ జరిగింది అన్నటువంటి కేసు మీద ఫైల్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోయారు. ప్రాపర్ ఎవిడెన్స్ ఏంటంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉండడం అని కాదు, ఆ రిలేషన్షిప్ ఉండడం వల్లే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అన్నటువంటి మళ్ళీ ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. కేవలం మాటలతో ఓరల్ గా వేరే అమ్మాయితో కలిసింది, ఈ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చనిపోయింది. వీలైతే మనకు దానికోసం ప్రత్యేకంగా వీడియో చేద్దాం. చనిపోయినప్పటికీ కూడా
ఆమె చనిపోయినప్పటికి కూడా 306 అక్కడ ఆత్మహత్య కింద వచ్చినప్పుడు కూడా అక్కడ ఎవిడెన్స్ ఏమైంది, ఆమె ఆల్రెడీ హస్బెండ్ వేరే వ్యక్తితో కలిసి ఉన్నారు అని కేవలం తెలుసుకొని ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పడానికి ఇక్కడ ఎక్యూజ్డ్కి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఎక్యూజ్డ్కి శిక్ష ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ముందుకు రాలేదు. కారణం ఏంటి, ప్రాపర్ ఎవిడెన్స్ కావాలంటే కేవలం ఉండడం వల్ల చనిపోవడం అంటే అది రియాలిటీ కాదు. ఉండడం వల్ల ఎందుకు ఉంది ఆ యొక్క ప్రధాన కారణంతో నేను చనిపోయిన ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. అక్కడ అంటే ఎవిడెన్స్ ఏంటి, అక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది ప్రాపర్ గా చూపించగలిగితేనే, ఈవెన్ హత్య జరిగిపోయినా దాన్ని కూడా ఎవిడెన్స్ లేకపోతే తీసుకోరు. శ్రీ గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇలా ఎవరికైనా కూడా ఎవిడెన్సెస్ సంబంధించి చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కేసు ఏదైనా, డివోర్స్ కి సంబంధించిందే కావచ్చు, లేదంటే ఇంకేదైనా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీ గారు, దీనికి సంబంధించి ఎవరికైనా లీగల్ సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి, పరిష్కారం కాని విధంగా ఉన్నాయంటే అటువంటి సందర్భాల్లో కూడా లీగల్ టీం మీకు అప్రోచ్ అయితే మీరు తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.